ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సందీప్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫ్లో మిస్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 year తర్వాత 1.5 year నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఎయిర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్ ఇదంతా ఇంకొక 5-6 రోజుల్లో రిలీజ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాందిని. ఈ కంటెంట్ని పట్టుకొని అక్కడ అలా కాకుండా నాకు తీసుకొచ్చి ఆ కథ వినిపించి జోసెఫ్తో నాకు జోసెఫ్ ఫస్ట్ చెప్పిన నరేషన్కి అసలు జోసెఫ్ నరేషన్ అంటే జోసెఫ్ అనేవాడి గురించి ఏం చెప్పాలనంటే తను అసలు షూటింగ్ చేయడం ఆపేసి ముందో కెమెరా పెట్టి తను చెప్తున్న నరేషన్ ఒకసారి రికార్డ్ చేసి అది వినాలి, అదే హిట్ అయిపోద్ది అక్కడే కంటెంట్. ఆ లెవెల్ నరేషన్ ఇస్తాడు తను. సో అంత మంచి నరేషన్ విన్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఏంటనంటే నా ఇంటర్ లైఫ్ గురించి నేను చాలామందితో షేర్ చేసుకునేవాడు అనమాట. నేను కూడా గూడవల్లి చైతన్యాలో నేను కూడా ఒక ఐకాన్ అనే బ్యాచ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాను. నేను అప్పుడు చాలామందికి చెప్తుంటే అమ్మా మన ఇంటర్ దాంట్లో ఇంత డ్రామా ఉంది, ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి తీయాలనుకున్న టైంకి జోసెఫ్ వచ్చి చెప్పగానే ఎలాగైనా అంటే ఇది ప్రొడ్యూస్ చేయాలా మనం అంటే ఆల్రెడీ ఆ టైంకి మోగ్లీ స్క్రిప్టింగ్గా జరుగుతుంది, మనకి ఈ టైంలో ఇది అవసరమా ప్రొడక్షను అని అనుకుంటే నాకున్న ఏకైక ఆలోచన ఏంటనంటే ఇందులో ఏదో రకంగా ఒక చిన్న భాగం అవ్వాలి అని అంటే ఒక ప్రొడక్షన్ అన్న వంకతైనా ఇందులో ఒక భాగం అవ్వాలి ఎయిర్ అనే దాంట్లో అన్న ఉద్దేశంతోనే దీన్ని పట్టుకొని వదలకుండా అలాగే ఇందా చెప్పినట్టు సుహృత్ కిషోర్ వీళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టి ఇది ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్లో మొత్తం నరేషన్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో చాలా అద్భుతమైన జర్నీ ఇది ఎయిర్ది. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్నపిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో, అస్సలు కాదు ఇది. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్, జోసెఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ది కూడా కాదు, ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఒక పచ్చిగా చెప్పాలి అని అంటే ఈ కంటెంట్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే మనం శంకర్ గారి సినిమాలు, మురుగదాస్ గారి సినిమాలు చూసేటప్పుడు హీరో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఒకడు సెలూన్లో కూర్చొని హెయిర్ కట్ చేస్తా టీవీ చూస్తుంటాడు, ఇంకొకడు వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ టీవీ చూస్తుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళు బ్యాచిలర్ రూమ్లో కూర్చొని చూసేవాళ్ళు అందరికీ ఇచ్చే కంటెంట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మొత్తం కంటెంట్ చూశాను, బ్యాచిలర్ రూమ్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకున్న టైంలో ఎయిర్ అన్నది ప్లే చేసుకొని చూడండి, కింద పడిన అవుతారు, పిచ్చ కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. ఖచ్చితంగా సీరియస్ కంటెంట్ అయితే కాదు, ఏదో మెసేజ్లు ఇచ్చే కంటెంట్ కాదు, పీక్ కనెక్టివిటీతో ప్రతి డైలాగు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి డైలాగు మనం లైఫ్లోంచి దాటొచ్చిన మనం ఇది ఒకసారి విన్నాం కదా అనిపించే ప్రతి మాట అలాగే తగులుతుంది. ఆ లెవెల్ వచ్చిన కంటెంట్ ఇది. సో ఎయిర్ గురించి. సో ఇప్పుడు ఇందులో టీం గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జర్నీలో డెఫినెట్గా 1 year ఆఫ్ జర్నీలో ఈ కంటెంట్ మేము చేసిన బడ్జెట్ చెప్తే ఇప్పుడు మీరు చూసిన రేపు చూడబోయే కంటెంట్కి మేము చెప్తే షాక్ అయిపోతారా, అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. నేను తర్వాత ఎలాగో సక్సెస్ మీట్కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తా, షాక్ అవుతారు. 4 గంటల కంటెంట్ ఒక ఇన్ ఎపిసోడ్లు ఈ బడ్జెట్లో చేశారా, ఈ బడ్జెట్లో ఎలా తీసుకొచ్చారు అది ఇదనంటే ఇంతమంది కాస్టింగ్ మీరు చూసినట్టయితే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటనంటే ఈ కంటెంట్ అద్దరిపోయింది, నా క్యారెక్టర్ అద్దరిపోయింది, నేను దీనికి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నమ్మి వాళ్ళు తీసుకునే దాంట్లో సగం అవ్వనివ్వండి ఎంతో తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు నేను ఇందులో భాగం అవ్వాలి అని చెప్పి చేయటం వల్లే ఈ బడ్జెట్లో అయ్యింది, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది. సో ప్రతి టెక్నీషియన్కి ప్రతి యాక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. పేరు చెప్పమైనా జీవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అదే నువ్వు తగ్గించుకున్నావు కదా అదే. సో చైతన్యరావు ఇందులో ఈ 3 క్యారెక్టర్లకి ఏదైతే లీడ్స్గా ఉన్న అర్జున్, ఇమ్రాన్ రాజుకి వెనకాల ఒక బ్యాక్ బోన్గా ఉండే క్యారెక్టర్లో చైతన్యరావు కానివ్వండి, హర్షగఢ్ కానివ్వండి. సో వీళ్ళందరూ ఒక ఇంత నమ్మారు ఈ కంటెంట్ని. అంటే ఏదో మేమేదో మార్చేస్తాము ఇది అని కూడా కాదు, అంటే ఒక టెక్నికల్లీ హై ఉంటుంది అలా కాదు, సింపుల్గా కూర్చొని పిచ్చగా ఎంజాయ్ చేసే కంటెంట్. అదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ బాయ్స్. మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసినప్పుడు నేను సుహాసు కలిసి యాక్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యారు ఈ 3.
సో వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది, వాళ్ళతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ కథ రాగానే ముగ్గురు అని అనగానే టక్కున వీళ్ళు ముగ్గురికే ఫోన్లు కొట్టేసి ఒక్క నరేషన్లో అయిపోయింది. లవ్ యూ అంతే, మీరు తప్ప ఇంకెవరు కనపడరు ఈ క్యారెక్టర్లకి. ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్, ఇరగదీస్తారు అంతే. అండ్ అటు నుంచున్నాడు. ఇంకొకటి, ఈ 1 year జర్నీలో ఎస్ చాలా చాలా దాటుకొని వచ్చాము. మీరు ఒక శంభో శివ శంభో సినిమా చూస్తే ఒక ఇద్దరు లవ్ కపుల్ ఇద్దరు అలా లేచిపోతూ బస్సులో పరిగెడుతుంటే వెనకాల రవితేజ గారు ఇలా పరిగెడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెడుతూ జోబులోంచి డబ్బులు తీస్తూ ఎక్కండి తొందరగా వెళ్ళండి బస్సు ఎక్కిస్తారు కదా. ఆ బస్సు మేమైతే ఆ వెనకాల ఉండే అల్లరి నరేష్ గారు రవితేజ గారు ఎవరనంటే నితిన్ సాయికృష్ణ అనమాట. ఆ లెవెల్లో నడిపించారు ఈ కంటెంట్ని. లేదు మేము ఉన్నాం కానివ్వండి అని చెప్పేసి ఏదున్నా ఇంతమంది యాక్టర్స్కి డేట్స్ ప్రాబ్లం అవుతున్నా కూడా ఓపిక్గా కూర్చొని ఇంత ముందుకు తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్ప ఎవరు ఈ కంటెంట్ అయితే చేసేవాళ్ళు కాదు, ఇంత ప్యాషన్తో ఇలా కూర్చొని ఇంత నమ్మి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇంకెవరన్నా వీళ్ళందరికీ థ్యాంక్స్. ఒక్కళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సిరీస్ విషయంలో. సింజిత్ ఇరగ్గా తీసి అవతలేసావు అంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు లాస్ట్ ఈ టైంలో తను తీసుకున్న స్ట్రెస్ కానీ తను ఇచ్చిన అవుట్పుట్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. థ్యాంక్ యూ. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. అంటే నేను ఇందాకన్నా యూనివర్సల్ కంటెంట్ అన్నా కదా, ఆ లెవెల్ ఒక హైస్. రేపు మీరు ఒక ప్రీమియర్కి వచ్చినప్పుడు థియేటర్లో చూస్తే ఏంటొక మా సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఆ లెవెల్ అరుపులు అవి వింటారు. దాని ఇచ్చే హైస్, ఆ కంటెంట్ అలాంటిది. సో అండ్ ఇందాక నేను అన్నట్టు ఈ బడ్జెట్లో చేసినందుకు ఇంకొక రీజన్ ఏంటంటే సూర్య ప్రొడ్యూసర్ నేమ్గా చూశారు, సూర్య వాసుపల్లి అని చెప్పి. తను కాలేజ్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్గా నుంచున్నాడు. తన దగ్గర మొదలైంది కదా. తను జోసఫ్ వాళ్ళిద్దరు ఆలోచనలోంచి పుట్టి తను జోసఫ్తో మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ కథ రెడీ చేసి ఆ లెవెల్లో చేశారు. సో సూర్యకి చాలా చాలా థ్యాంక్స్. తను వీళ్ళిద్దరూ కలిసి మొదలుపెట్టే అంటే అసలు ఇక్కడ ఇలా ఈరోజు నుంచునే వాళ్ళమే కాదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా ఎవరినన్నా మర్చిపోయాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ యూ రా. చేయి కూడా ఇవ్వట్లేదు. ఓకే డన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు అందరూ. జూలై 3న ఎయిర్ రాబోతుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీస్తో, ఎందుకనంటే ఓటీటీలో వచ్చే కంటెంట్ ఫ్యామిలీస్తో చూడండి అని చెప్పడం చాలా రేర్. ఎందుకనంటే అక్కడ ఈటీవీ విన్ అనే ఒక లోగో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, సిరీస్లు అనగానే అందరూ ముద్దుల్ని నమ్ముతున్న టైంలో ముద్దుగా ఉండే కంటెంట్ నమ్మే మనుషులు వీళ్ళు ఈటీవీ. సో అలాంటి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ షెడ్యూల్లో నాకు చాలా సపోర్ట్గా ఉండి నుంచున్న ఆనంద్, డిఓపి ఆనంద్, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెక్కువ లాగాను. బట్ July 3rd ఎయిర్ చూడండి, అదిరిపోద్ది. యూ విల్ లవ్ ఇట్. యూనివర్సల్ కంటెంట్ వస్తుంది, పిచ్ ఎంజాయ్ చేస్తారు. ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మన ఇద్దరు గెస్ట్లు మాట్లాడే ముందు ఒక గ్రూప్ పిక్చర్